పెడితే మాజీ ఎమ్మెల్యే గారు వెళ్ళిపోతే ఒక సమావేశం అచ్చంపేటలో పెడితే 4000 మంది సోదరులు కార్యకర్తలు నాయకులు అక్కడ పెద్ద నాయకుడు ఎవరు లేరు 4000 మంది వాళ్ళు మీటింగ్ పెట్టుకొని వాళ్ళు చెప్పారు మాకు కేసీఆర్ గారు ముఖ్యం మాకు పార్టీ ముఖ్యం నువ్వు పోతే పో మేము మాత్రం పార్టీతోనే ఉంటాం. ఇవాళ అదే స్ఫూర్తి మళ్ళీ భద్రాచలంలో కూడా కనబడుతూ ఉంది నాకు. మా ఎమ్మెల్యే పోయాడు మాకేమో అయిపోయింది మేమేమో అవుతాం మీరు ఎవడు మీ మొహంలో భయం కూడా కనబట్టలేదు నాకు. ఇంకా ఉల్లాసంగా ఉన్నారు చాలా ఉల్లాసంగా ఉన్నారు. అది కూడా మీరు 200 మంది రావచ్చు కానీ ఇంకా నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది ఇది సిమ్టమ్. ఇక్కడికి వచ్చిన వాళ్ళు మీరు మిగతా మన నాయకులు మన కార్యకర్తలు ఎవరైతే మన అభిమానులు మన పార్టీ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడికి మీరు వచ్చారంటేనే 5-5.5 గంటలు ప్రయాణం చేసి మళ్ళీ తిరిగి అంత దూరం పోవాలి మీరు నాకు తెలుసు. అంటే ఎంత ఉత్సాహం ఎంత విశ్వాసము నాయకుడి మీద ఎంత అభిమానం పార్టీ మీద ఎంత అభిమానం పుట్టిన గడ్డ మీద ఎంత మమకారం ఉంటే వస్తారండి మీరు నాకు అర్థం కాదు. ఇంకో 3 ఏళ్ళు ఎదుర్కోవాలి విషమ పరీక్ష మీకు తెలుసు. అయినా మొక్కవని ధైర్యంతో మీరు ఇక్కడ దాకా వచ్చినారు. నేను మీకు మాటిస్తా ఉన్నా భద్రాచలం నియోజకవర్గానికి ఎక్కువ టైం ఏమీ లేదు. దసరా తర్వాత ఒక వారం రోజుల తర్వాత పెట్టండి మీటింగ్ నేను వస్తాను తప్పకుండా. ఏ భద్రాచలంలో అయితే మీ ఎమ్మెల్యే ద్రోహం చేసిపోయాడో ఏ రాముడి మీద ఒట్టేసి అయితే మరి ఆయన మాట తప్పాడో ఖచ్చితంగా అదే రాముడి సాక్షిగా కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడానికి మనందరం కూడా కష్టపడి పనిచేద్దామని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. ఖచ్చితంగా మోసం చేసిన వాడికి తప్పకుండా శిక్ష పడాల్సిందే. ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోండి ఇందాక అన్న మాట్లాడుతూ ఒక మాట అన్నారు రాంప్రసాద్ గారా లేకపోతే రామకృష్ణ గారా మూర్తి గారా ఖచ్చితంగా 3-4 జెడ్పీటీసీలు గెలుస్తామని. 3 కృష్ణారెడ్డి ఇందాకంటే నా ఫోన్ చూపెట్టి నాకు పోలీసు వాడు ఫోన్ చేశాడని. ఎక్కువ టైం పట్టదు తమ్ముడు మీరేం టెన్షన్ పడొద్దు. మీరు లోకల్ బాడీస్లో ఇదే స్ఫూర్తితో ఉంటే మీరు ఇట్లాగే వాజేడు వెంకటాపురం చెర్ల భద్రాచలం దుమ్ముగూడెం మీరు కొట్టారనుకో జెడ్పీటీసీలు ఎంపీపీలు చచ్చుకుంటూ ఇదే పోలీసు వాళ్ళు మీ చుట్టూ తిరిగి సల్యూట్ కొట్టే రోజు ఎక్కువ దూరం లేదు. చచ్చుకుంటూ అదే వస్తుంది వాళ్ళే వస్తారు. అన్నా నన్ను మీ ఎమ్మెల్యే గారి దగ్గరికి మీ కేటీఆర్ గారి దగ్గర తీసుకెళ్ళండి కొద్దిగా మీ కాంతారావు గారి దగ్గర తీసుకెళ్ళండి ఎందుకంటే రేపు మళ్ళీ గవర్నమెంట్లో కొద్దిగా నాకు మంచి పోస్టింగ్ ఇవ్వ నన్ను కొద్దిగా ఇప్పుడు నేను పేరున హృదయపూర్వకంగా నమస్కారం హృదయపూర్వకంగా స్వాగతం. మీరు పొద్దున్నే వస్తారు అని అన్న చెప్తే వద్దు కొద్దిగా లేటుగానే ఎందుకంటే పొద్దున్న ఈరోజు జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించి 2 సమావేశాలు ఉన్నాయి. అక్కడ ఉప ఎన్నిక రాబోతూ ఉంది. మాగంటి గోపీనాథ్ గారు అకాల మరణం చెందడం వల్ల ఉప ఎన్నిక వస్తుంది కాబట్టి దానికి సంబంధించి కొన్ని సన్నాహక సమావేశాలు చేసుకోవాలి. ఎందుకంటే హైదరాబాద్లో మళ్ళీ కొద్దిగా ఈవినింగ్ అయిందంటే దొరకరు కాబట్టి ముందే ఈ కార్యక్రమం కంప్లీట్ చేసుకుని ఇక్కడికి వస్తా అని చెప్పిన కొద్దిగా ఆలస్యంగా వచ్చిన దాదాపు 1.5 గంట ఆపుతారు. అధికార మార్పిడి జరుగుతుంది. ఒక ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది ఒక పార్టీ అధికారంలోకి వస్తుంది ఇంకో పార్టీ పోతుంది. ఇవన్నీ రొటీన్గా శరామామూలుగా జరిగే కార్యక్రమాలు. అయితే మన పార్టీది ప్రత్యేకమైన పరిస్థితి. భారతదేశంలో ఇవాళ జాతీయ రాజకీయ వ్యవస్థ మొత్తం చూసినట్టయితే ఎన్నో పార్టీలు ఉన్నాయి. జాతీయ స్థాయిలో ఉన్న పార్టీలు మరి కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు ఇంకొంతమంది కావచ్చు వాళ్ళు ఉన్నారు. మరొక వైపు ప్రాంతీయ పార్టీలుగా ఉన్న పార్టీలు కొన్ని ఉన్నాయి. ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెనక్కి తిరిగి చూస్తే మన పార్టీ పరిస్థితి ప్రత్యేకం ఎందుకంటున్నా అంటే అసలు తెలుగువారంటూ ఉన్నారు అని ప్రపంచానికి చాటిన వ్యక్తి ఖచ్చితంగా నందమూరి తారక రామారావు గారు ఆనాడు పెట్టిన తెలుగుదేశం పార్టీ. అట్లాగే తెలంగాణ వాడంటూ ఒకడున్నాడు అని చెప్పి మళ్ళీ ఒకసారి చాటింది మన నాయకుడు కేసీఆర్. మన ప్రత్యేకమైన అస్తిత్వం తెలంగాణకు ఉంది. ఖచ్చితంగా మరి దగాబడ్డ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి తీరాలి అనే సంకల్పంతో ఒక ఉదాత్తమైన ఆశయంతో పోరాటం మొదలుపెట్టి మొక్కవోని ధైర్యంతో 14 ఏళ్ళు పోరాటం చేసి చివరికి చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన ధీరుడు కేసీఆర్ గారు. మరి అట్లాంటి నాయకుడి చేతుల్లోనైతేనే తెలంగాణ భవిష్యత్తు భద్రంగా ఉంటుందనే ఉద్దేశంతో ప్రజలు కూడా మనకి 9.5 ఏళ్ల పాటు అవకాశం ఇచ్చారు 10 ఏళ్ల పాటు అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చిన తర్వాత మనం ఏం చేశాము అవన్నీ కూడా మీకు తెలుసు. నేను మళ్ళీ చరిత్ర అన్నట్టు ఎక్కువగా చెప్పను కానీ కొన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. 14 ఏళ్ళు ఉద్యమ పార్టీగా దాదాపు 10 ఏళ్ళు ఒక అధికార పార్టీగా గత 2 సంవత్సరాలు ప్రతిపక్ష పార్టీగా ఇట్లా ఒక ప్రత్యేకమైన పార్టీ మంది. ఎందుకంటే మిగతా అన్నీ కూడా ఎట్లా చూస్తే మీరు అయితే అధికార పార్టీగా లేకపోతే ప్రతిపక్ష పార్టీగా 2 పాత్రలు మాత్రం పోషిస్తారు. కానీ 14 ఏళ్ళు ఉద్యమం చేసి ఆనాడు పెద్దలు చెప్తారు మీరు అందరూ భద్రాద్రి రాముడు కొలువు ఉన్న కాడి నుంచి వచ్చారు కాబట్టి చెప్తా ఉన్నాను. రాముడికి కూడా తప్పలేదు 14 ఏళ్ళు వనవాసం.
ఆ తర్వాత చివరికి పట్టాభిషేకం జరిగింది. కేసీఆర్ గారికి జరిగినట్టుగానే పట్టాభిషేకం జరిగింది. తప్పకుండా